గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఏ బ్రష్ ఏ పర్పస్ కి యూజ్ చేయాలనేది తెలిసింది. సో ఈ బ్రషెస్ యూజ్ చేశాక మనం హైజీన్ కూడా మెయింటైన్ చేయాలి. ఒక క్లయింట్ దగ్గర సేమ్ బ్రషెస్ ఇంకో క్లయింట్ దగ్గర యూజ్ చేయం కదా. సో బ్రష్ క్లీనింగ్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బ్రష్ క్లీనింగ్ టాపిక్ లో మనం చూసేద్దాం ఎలా ఏ క్లీనింగ్ లో ఎలా పద్ధతిలో ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూసేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి డీప్ క్లెన్స్, నెక్స్ట్ స్పాట్ క్లెన్స్. డీప్ క్లెన్స్ అంటే ఏంటి, స్పాట్ క్లెన్స్ అంటే ఏంటి, ఈ టూ టాపిక్స్ అనేది బ్రష్ క్లీనింగ్ మెథడ్స్ లో తెలుసుకుంటాం మనం. డీప్ క్లెన్సింగ్, స్పాట్ క్లెన్సింగ్. డీప్ క్లెన్సింగ్ అంటే డీప్ గా క్లెన్స్ అయ్యేది, స్పాట్ క్లెన్సింగ్ అంటే ఇన్స్టంట్ గా క్లెన్స్ అయ్యేది. డీప్ క్లెన్సింగ్ లో మనము మన బ్రషెస్ ఏదైతే యూజ్ చేసిన బ్రషెస్ ఉంటాయో ఆ బ్రషెస్ ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక జాన్సన్స్ బేబీ షాంపూ తీసుకున్నా లేకపోతే జాన్సన్స్ బేబీ సోప్ తీసుకున్నా, ఈ ఓన్లీ జాన్సన్స్ బేబీ అనే కాదు ఎనీ కంపెనీ మైల్డ్ షాంపూ తీసుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కి జాన్సన్స్ బేబీ షాంపూ అని చెప్తున్నాను. ఈ జాన్సన్స్ బేబీ షాంపూ మనకి బ్రష్ క్లీనింగ్ మ్యాట్ అని దొరుకుతుంది. ఈ బ్రష్ క్లీనింగ్ మ్యాట్ లో మనకి బ్రషెస్ ఉంటాయి కదా, ఇది దీని మీద పోర్ చేసేసుకొని మనకి రౌండ్ బ్రష్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లఫీ బ్రష్, రౌండ్ బ్రష్ అయితే ఇక్కడ రౌండ్ ఉంది, మనం దీంట్లో షాంపూ వేసుకొని వెట్ చేసేసి రౌండ్ గా మనం రొటేట్ చేయాలి. అప్పుడు దీంట్లో ఉన్న ప్రొడక్ట్ మొత్తం నీట్ గా క్లీన్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనం, డీప్ క్లెన్సింగ్ అంటాం. ఈ డీప్ క్లెన్సింగ్ లో తర్వాత ఏం చేస్తాం, ఈ మెథడ్స్ మొత్తం ఫాలో అయ్యాక ఓవర్ నైట్ డ్రై మనం కంప్లీట్ గా వదిలేస్తాం. ఓవర్ నైట్ వదిలేసాక మార్నింగ్ చూస్తే అది డ్రై అవుతుంది. దీన్ని ఏమంటారు, డీప్ క్లెన్సింగ్ అంటారు. స్పాట్ క్లెన్స్ అంటే ఏంటి, మనకి క్రేలాన్ బ్రాండ్ లో స్పాట్ క్లెన్సర్ దొరుకుతుంది. ఈ స్పాట్ క్లెన్సర్ ఏం చేస్తుంది అంటే ఇన్స్టంట్ గా, అంటే మనం ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మేకప్ వేస్తాం, ఆ మేకప్ నచ్చి ఇంకో క్లయింట్ కూడా మేకప్ వేయమని అడుగుతారు. మన దగ్గర ఈ ప్రొడక్ట్ అనేది బిగ్ సైజ్ లో ఉంది కదా, నేను ఏం చేశానంటే ఒక స్ప్రే ఎంటీ స్ప్రే బాటిల్ తీసేసుకొని దీంట్లో ఉన్న ప్రొడక్ట్ దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నా. ఇదేంటి ఎంటీ బాటిల్, బయట 10 రూపీస్ కి దొరికింది కదా, ఆ బాటిల్లో నేను ఏం చేశాను, దీంట్లో ఉన్న ప్రొడక్ట్ దీనికి ట్రాన్స్ఫర్ చేశాను. ఇది దేంట్లో ఏ ఫామ్ లో ఉంటది, లిక్విడ్ ఫామ్ లో ఉంది స్ప్రే. ఇది మనం ఏదైతే యూజ్ చేస్తామో మనం మేకప్, ఇదైతే ఫ్రెష్ బ్రషెస్ కదా, మేకప్ బ్రషెస్ యూజ్ చేసిన వాటికి ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ స్ప్రే అనేది మేకప్ బ్రష్ మీద స్ప్రే చేసేసి మనం టిష్యూతో అటు ఇటు రొటేట్ చేస్తే ఉన్న ప్రొడక్ట్ మొత్తం వచ్చేసింది, మళ్ళీ సెల్ఫ్ డ్రై అయిపోతుంది. మనకి డీప్ క్లెన్సింగ్ లో ఏంటి, ఓవర్ నైట్ మనము ఎయిర్ కి వదిలేస్తే అది డ్రై అవుతుంది. దీంట్లో క్రేలాన్ బ్రాండ్ లో ఏంటి, క్లీన్ చేస్తుంది, సెల్ఫ్ డ్రై చేస్తుంది, అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా మనకి డ్రై కూడా అయిపోతుంది. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇదేమో ఓవర్ నైట్ మనం డ్రై చేయాలి ఎయిర్ లో, దీనికి డ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టంట్ గా క్లీన్ చేస్తుంది, ఇన్స్టంట్ గా డ్రై చేస్తుంది. వేరే క్లయింట్ కూడా అప్పటికప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఏ కంపెనీలో దొరికింది, క్రేలాన్ కంపెనీలో దొరికింది. క్రేలాన్ కంపెనీలో ఇన్స్టంట్ బ్రష్ క్లెన్సర్ అండ్ క్విక్ డ్రై. ఓకేనా, ఈ రెండు మనకి లేవు అంటే మన దగ్గర మేకప్ రిమూవర్ ఉంటది, మిస్లరీ వాటర్. ఈ మిస్లరీ వాటర్ తో కూడా మనం బ్రషెస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలన్న ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. ఓకేనా, అర్థమైంది.